నమస్కారం. మల్లికార్జున ఖర్గే గారు ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్కి అసలు స్వాతంత్ర సంగ్రామానికి సంబంధం లేదనేటువంటి మాట. నిజంగా ఆర్ఎస్ఎస్కి ఈ ఇండిపెండెన్స్కి సంబంధించినటువంటి పోరాటంలో ఎటువంటి సంబంధం లేదా? ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర సంగ్రామంలో ఒక అడుగు ముందుకేసి బ్రిటిషర్లతో కలిసి పనిచేశారు, బ్రిటిషర్ల కోసం పనిచేశారు అనేటువంటి ఆరోపణలు కూడా చేస్తుంటారు. నిజమేంటంటారు? ఆర్ఎస్ఎస్కి స్వాతంత్ర్య పోరాటంలో సంబంధం లేదు అనడం ఏదైతే ఉందో అది అర్ధరహితం, అవగాహన రాహిత్యం, చరిత్ర పట్ల సరి అయినటువంటి జ్ఞానం లేకపోవటం. ఆర్ఎస్ఎస్ లేకుండా భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని మనం ఊహించుకోలేం. కాబట్టి భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ యొక్క సంస్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు కావచ్చు, వేలాది మంది యొక్క యోగదానము భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్నది. అయితే ఏంటంటే పేరు ప్రతిష్టలు ఆశించకుండా నిస్వార్థంగా ఉండాలి, దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక భూమిక ఆధారంగానే స్వయం సేవకులు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి స్వాతంత్ర్య ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ఎలా పాల్గొన్నారు ఏమిటనేటువంటిది ఎక్కడా కూడా నమోదు చేసుకోవటం కానీ, డాక్యుమెంటేషన్ కానీ, పుస్తకాల్లో రాయటం కానీ సంఘం చేసుకోలేదు. కాబట్టి అవగాహన రాహిత్యం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళకి మద్దతుగా ఉన్నారు, బ్రిటిష్ వాళ్ళని సమర్థించుకుంటూ వచ్చారు అనేటువంటిది చెప్పడం ఏదైతే ఉందో అది పూర్తిగా 100కి 150% అబద్ధం, అసత్య ప్రచారం. ఇలాంటి అసత్య ప్రచారాలని భారతదేశ ప్రజలు క్షమించరు. కాబట్టి అడుగడుగునా కూడా ఆర్ఎస్ఎస్ యొక్క పాత్ర, స్వయం సేవకుల యొక్క పాత్ర దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఉన్నది.